హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో మేమైతే మస్తున్నాం. ఇప్పుడైతే పోసనపేటకు రెడీ అయినా. అసలు ఎవ్వరు రారట, అందరు బిజీ పర్సన్స్ అంట. కానీ చిన్నగా ఎత్తుకొని అయినా తీసుకొని పోతా. ఇప్పుడు నడు నడు చిన్న, నీకు మైక్ పెట్టకుండా వినిపిస్తుంది. చూసిరుగా ఫ్రెండ్స్, అసలు ఇద్దరు రావట్లేదు, ఎవ్వరు రారట. నేను ఒకదాన్ని పోవాలట ఇప్పుడు. వచ్చేద్దాం రా. అరే నువ్వు రారా, డాడీ రాడట. డాడీకి పని ఉందాడా? మనమే సాయంత్రం వరకు రిటర్న్ అయిదాం పోరా. సో ఫ్రెండ్స్, పోసనపేటలో బోనాలు. ఊరికి పోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఊర్లోనేమో నన్ను తిడతారు, పిల్లల్ని తీసుకురావు, నువ్వు ఒక్కదానివే వస్తావు అని చెప్పి వాళ్ళు తిడతారు. వీళ్ళు రారు, పెద్దగా అవుతారు. ఇంకా నువ్వు పెద్దోనివి కాలే, పెద్దగా అయితేనే మమ్మీకి సేఫ్ గా తీసుకుపోతా అంటున్నా. నేను ఒకదాన్ని పోలేక. ఇప్పుడు బండి లేకపోతే బండి మీద పోతాం మేమిద్దరం. పోమా రారా, సతాయించకు, టైం లేట్ అవుతుంది. నీకు నచ్చకపోతే అల్లరి పెద్ద డాడీ ఇంటికి పోదుదా. ఆడ ఫోన్ చేస్తే పెద్ద డాడీ తీసుకోపోతాడు. దా నాడు నాడు కొడతానే ఉండు, బెల్ట్ తీసుకో అంటే వాడు సెట్ కావట్లయితే. కరాచీ ప్యాకెట్ అందులో ఇంకోటి ఇది డేట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు. ఇంకోటి ఉన్నట్టుంది అందులో. హోటల్లో లేదు, గీతక్కల ఇంటికాడు ఉందిరా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్నగాడైతే రెడీ అయ్యాడు అని కొట్టి గంట పొయ్యిలో పెట్టి మరి సెట్ చేసినాం. వాడు వస్తుండే నాకు ఖుషి. నీకేం కావాలో అది నేనే వండి పెడతా. మా పిల్లలు అయితే ఊరికి పోతే ఏ ఊర్లో తినరు అసలు, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తినరు. నేను నీకు నచ్చిందే నేను వండి పెడతారా? నీకు గుడ్లే కదా కావాల్సింది. గుడ్లు వద్దా? నీకు ఏది కావాలి? అమ్మమ్మ వండితే తింటావు కదరా నువ్వు. మరి ఇంకేంది, అమ్మమ్మనే వండుతుంది. ఎందుకు? ఏమైంది, వస్తావా? వస్తావా డాడీ? చెంపవల కొడితే బాగా వాడిని ఉంటాను. వాడు వస్తా అన్న జడగొట్టిన అనుకొని చెంపవల కొడతారు. ఈ రోజు నేను ఏడుకొచ్చిన, మా ఇంటికి వచ్చి. మీ ఊరే ఊరు? మా ఊరు పోచనపేట. నేను పోసనపేటకు వచ్చిన. నిన్ననే చెప్పిన ఒక బ్లాగ్ లా, నేను రేపు పోసనపేట పోతున్నా అని చెప్పి. అవి చెప్పరా పుట్టిగా. సో ఇక మా చెల్లె మైదాకేసింది. పట్టుకోరా, మంచిగా చూపిస్తా. ఇక మా చెల్లె మైదాకేసింది. నాకైతే పిచ్చి పిచ్చి వేసింది. ఇంకా దీనికట వీడియో అది అన్నట. ఇక వెంకటకు చూడ ఎంత మంచిగా వేసిందో. కుసుమని వేసుకునే అంత ఓపిక కూడా లేదు వాళ్ళకు అసలుకి. నిలబడే అందరికి లైన్ కట్టింది బయట నుంచి. ఇక వేసుకొస్తుంది ఒకరికి మైదాకి వేసుకుంటూ వస్తుంది. 2 నిమిషాలలో వేసినవేంద్రా వెంకటబాబుకు? నాకు గంటసేపు వేసింది. ఇగో నా బిత్తిరి వేసింది. ఇగో ఇది దాని ముఖం లెక్కనే ఉంది అచ్చం. ఇగో అమూల్య ఇక గిజ్జుడు గుండాలు పెట్టింది. అమ్మా గీ డిజైన్ బాగుందండి. ఇగో ఇది డిజైన్ అంటారా? చెప్పి ఇల్లు ఒక పువ్వు అన్న కనబడుతుందా నీకు? రోజు పోసనపేటలో బోనాలు. సో బోనాలకైతే వచ్చినా నేను. ఇంకా ఏమో జుట్లు అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొట్టల్లో అందరిని అయితే రెడీ చేస్తున్నా. వీళ్ళైతే మన నడుపుల పిల్లలు అన్నట్టు 4, 3 బిడ్డలు, 1 కొడుకు. ఈ 3 పిల్లలకైతే రెడీ చేస్తాను ఇప్పుడు నేను. వీళ్ళకు నేను రెడీ చేయడం అంటే ఇష్టం కదా. ఇలా పోయి కొంచెం అంతా స్మెల్ మంచిగా వస్తుంది కదా ఇది.
నువ్వు ఏది వాడతావురా? లేదు చాలుగా. ఇందాకైతే పెద్ద ఆమె రెడీ అయింది, ఇప్పుడు చిన్న ఆమె. వైష్ణవి కదా నీ పేరు? గుడ్ గర్ల్ ఈమె. వాళ్ళు పచ్చిదే ఇచ్చినట్టున్నారు కదరా. ఇప్పుడు ఈవెన్ నడిపామని రెడీ చేస్తున్నా. నేను ముఖం కడుక్కున్నా, నేను రెడీ కావాలి. ఈవెన్ రెడీ చేసినాక నేను రెడీ అవుతా. అయ్యి భాస్కర్ బాగున్నావా? ఏడివే నువ్వు ఇంతసేపు? ఆలర్లో కూడా బోనాలి కదా. నీ చిన్న కొడుకు బాగా గాలి తగినట్టుంది కదా. మమ్మల్ని నిడిచిపెట్టి బాగానే ఉన్నాడు. మా చెల్లె నిడిచిపెట్టి ఇలా ఫస్ట్ రోజేమో అంతే. నా లెక్కనాడు, ఆయన లెక్కన ఒప్పుకున్నాడు. ఏంటిది ఇది? అమ్మ నీ పొడుగుందిరా ఇది. వీన్ పొడుగుంది ఇక చూడు, సేమ్ నీ పొడుగుంది. మొన్న మస్తు చెప్పిండు కదా, చూసినావా? ఇది ఎవరికి తెచ్చినావు ఇప్పుడు? నాకేనారా? అమ్మా మస్తు మర్యాద చెప్తాడు పొట్టాడు. నీకు లేదు కదా ఇంట్లో? లేదా? ఓన్లీ నేను ఒక్కదాన్నే తాగాలి ఇక. నేను ఒక్కదాన్నే తాగుతా. ఓకే, ఇంకో పెద్దది తెచ్చుకుంటావా? సరే తిందాంపా, అన్నం తిందాంపా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బగారన్నం వేసుకుందాం, తింటున్నాం. బగారన్నం ఇది ఏం రైస్ రా? బాస్మతి రైస్ తోటి మా వెంకట వేసింది. కాదు మా వెంకటవ బియ్యం వేసింది, మామూలుగా నీళ్ళు పోసింది, నేను పోసేసిన. అమూలు రాధిక దించింది. నలుగురు చేతులు అయినాయి అన్నం. మెత్తగా ఏడైంది కలే. నేను కూడా వండా అసలుకి. మేము కూడా వండాం ఈ రైస్. ఎందుకంటే తినబుద్ధి కాదు, ఇది కొంచెం తినంగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అందుకే తినబుద్ధి కాదు. రాత్రి తినమన్నాం అనుకో, పొద్దుగాలనే బాస్మతి రైస్ వేసి అన్నం నేడితే ఇంకేం తింటా అంట. కొంచెం సిమ్లో పెట్టకపోయినా మరి పెట్టినావు ఇప్పుడు మళ్ళా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెడీ అవుతాం. ఇప్పుడైతే ఫస్ట్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో బోనాలకు అడిగిపోయేది ఇంకా రెడీ కాలేదు. నేనైతే రెడీ అవ్వడానికి పోతున్నా. బాయ్.